హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఓకే, ఈరోజు నేను మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ మార్కింగ్ అండ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ 2 పార్ట్స్ మాత్రమే మీకు మార్క్ చేసి కట్ చేయడం చూపిస్తున్నానండి. ఇది బాడీ విత్ వచ్చేసి బాడీ విత్ లూజ్ అండి. బాడీ లూజ్ వచ్చేసి నేను 12.5 తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను కట్ చేస్తుంది వీడియోలో చూస్తున్నారు కదా, అది బ్యాక్ పార్ట్ అండి. సో మార్క్ అనేది డైరెక్ట్గా మీకోసమని డార్క్గా ఇచ్చాను. మార్క్ వచ్చేసి మనం కట్ చేసిన పార్ట్ మీద ఉండాలి. అంటే మనం బ్లౌజ్గా కట్ చేసి మనకి ఇంపార్టెంట్ పార్ట్ ఏదనుకుంటున్నామో దాని మీదన మార్కింగ్ ఉండాలి. మార్కింగ్కి కొంచెం డౌన్ సైడ్ నుంచి మీరు కటింగ్ చూస్తున్నారు కదా వీడియోలో, అలా కొంచెం కింద నుంచి కట్ చేసుకొని మార్క్ మనం కట్ చేసిన తర్వాత కట్ చేసిన పీస్ మీద కనిపించాలి. చూస్తున్నారు కదా, స్లోగా నెమ్మదిగా కట్ చేసుకుంటూ అలా వెళ్ళారంటే కర్వ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేయండి. ఎస్, మార్క్ మీద అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను. సో మనం క్లాత్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇప్పుడు నేను ఏ ప్యాటర్న్లో ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను మార్క్ చేస్తాను మీరు అబ్జర్వ్ చేయండి. అలానే ఉండాలి. సో అప్పుడే మనం క్లాత్ని కొంచెం సేవ్ చేసుకుంటాము. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా పర్వాలేదు, క్లాత్ కొంచెమే ఉంది అనుకుంటే మళ్ళీ సేమ్ మ్యాచింగ్ క్లాత్ తీసుకురావడం తెలియదు కదా, అవ్వదు కదా. మనకు కస్టమర్ ఇచ్చిన క్లాత్ ఒకటి, దానికి ఇంకా వేరే క్లాత్ యాడ్ చేస్తూ ఉంటే బాగుండదు. అందుకు నేను ఎలా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నానో అలాగే మీరు ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఈసారికైతే మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి షేప్ అండ్ హ్యాండ్ కూడా కట్ చేయడం చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్